హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ అసలు మనం ఏమేమి టాపిక్స్ చదివాం, అసలు ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, యూజర్స్ మీ అవుట్పుట్ని ఎలా చూస్తారు, కామెంట్స్ ఎందుకు వాడతారు, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాగుంటాయి, అదేవిధంగా ఐడెంటిఫైర్స్ అంటే ఎలా నేమ్ చేయాలి, వేరియబుల్స్కి ఎలా పేరు పెట్టాలి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ మ్యాథ్ లైబ్రరీ నుంచి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇవన్నీ మీరు కనుక చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఐకార్డ్స్లో ప్లేలిస్ట్ లింక్ని అయితే వదిలేస్తున్నాం. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియోస్ అన్నిటిని చూసేయండి. అయితే ఈరోజు మనం క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్ ఏజ్ జెండర్ యాజ్ ఇన్పుట్ అండ్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్. ఏం లేదు, నేమ్ని ఏజ్ని జెండర్ని ఇన్పుట్ తీసుకో, అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయి అంటుంది. ఓకే, మనం డైరెక్ట్గా కోడ్ అయితే రాద్దాం. ఫస్ట్ కోడ్ రాసిందో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, నేమ్ కోసం ఏ డేటా టైప్ వాడతాం, స్ట్రింగ్ అనే డేటా టైప్ వాడి నేమ్ని అయితే ఇనిషియలైజ్ చేస్తాం, స్ట్రింగ్ నేమ్. తర్వాత ఏంటి, ఏజ్ కోసం మనం ఇంట్ని అయితే వాడతాం, ఎందుకంటే ఏజ్ ఎప్పుడైనా నెంబర్స్లో ఉంటుంది కదా, పాయింట్స్లో ఉండదుగా, కాబట్టి ఇంట్ ఏజ్. నెక్స్ట్ ఇప్పుడు జెండర్ని మనం మేల్ ఫీమేల్ అనుకోకుండా ఎఫ్ అనుకున్నాం, ఎందుకంటే క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేద్దాం. సో అన్ని డేటా నేర్చుకున్నట్టుంది కాబట్టి క్యారెక్టర్ జెండర్ని అయితే చేశారు. ఫస్ట్ మనకి సిఅవుట్ ఏమని చూద్దాం, యూజర్కి ఎంటర్ యువర్ నేమ్, వాళ్ళ నేమ్ని అయితే మనం ఎంటర్ చేయమన్నాం, ఎంటర్ యువర్ నేమ్. సిఇన్ ఇన్పుట్ తీసుకున్నాం, సిఇన్ నేమ్ని అయితే ఇప్పుడు వాళ్ళు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ సిఅవుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్దాం, యూజర్ని ఏజ్ ఎంటర్ చేయమంటే అప్పుడు సిఇన్, మనం ఏజ్ని అయితే ఇన్పుట్ తీసుకోవాలి కదా, కాబట్టి సిఇన్ ఏజ్. నెక్స్ట్ సిఅవుట్ ఏమని చేద్దాం, నెక్స్ట్ యూజర్కి జెండర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ యువర్ జెండర్, ఎం ఫర్ మేల్ అండ్ ఎఫ్ ఫర్ ఫీమేల్. మేల్ అయితే ఎం అని ఎంటర్ చేయండి, ఫీమేల్ అయితే ఎఫ్ అని ఎంటర్ చేయండి అని చెప్పి మనం మన యూజర్స్కి చెబుతాం. మనం ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి సిఇన్ జెండర్. అయితే ఇప్పటివరకు మనం ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్స్ కూడా చూపించాలి కదా, కాబట్టి సిఅవుట్ ఫస్ట్ వాళ్ళ నేమ్కి ఏమని ప్రింట్ చేద్దాం, నేమ్ అని మనం రాసి, నెక్స్ట్ వాళ్ళు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్. నెక్స్ట్ ఒక లైన్ అయితే ప్రింట్ చేసుకుందాం, ఎక్స్ట్రా లైన్ ప్రింట్ చేసుకున్న కోసం మనం వాడేది ఏంటి, ఈఎన్డిఎల్ వాడిన తర్వాత మనం ఒకేసారి చేయొచ్చు కదా సిఅవుట్లో, కాబట్టి దాన్ని వాడుకుందాం. ఏజ్ వాళ్ళు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఏజ్ని మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ ఏజ్ తర్వాత ఏంటి, ఇంకొక ఈఎన్డిఎల్ ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇంకొక లైన్ కోసం వెళ్ళింది. తర్వాత ఏంటి, వాళ్ళ జెండర్ని డిస్ప్లే చేయడానికి జెండర్ తీసుకొని వాళ్ళు ఏదైతే జెండర్ని ఇస్తారో ఆ జెండర్ని డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ వరకు మనం కోడ్ రాసేసాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ చూడండి మీరు, ఎంటర్ యువర్ నేమ్ని అయితే ఎంటర్ చేయమంటాం. ఫస్ట్ ఏంటి, హేమంత్, నా నేమ్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఏజ్ని ఎంటర్ చేయమంటాం, ఏజ్ ఎంత, 20. నెక్స్ట్ ఎంటర్ యువర్ జెండర్, ఎం ఫర్ మేల్ ఎఫ్ ఫర్ ఫీమేల్, మేల్ అయితే ఎం అని ఎంటర్ చేయి, ఫీమేల్ అయితే ఎఫ్ అని ఎంటర్ చేయి అని రాసాం కదా. సో నేను మేల్ కాబట్టి ఎం. చూడండి ఎలా డిస్ప్లే చేస్తుందో, అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, నేమ్ హేమంత్, ఏజ్ 20, జెండర్ మేల్. ఈ విధంగా మనం ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ అవుట్పుట్ చూడండి, మనం ఒకే సిఅవుట్ రాసాం కానీ 3 లైన్స్లో రాసాం. 3 లైన్స్ రాస్తానికి ఏంది, ఎస్కేప్ సీక్వెన్స్ ఈఎన్డిఎల్ వాడి మనం ఎక్స్ట్రా లైన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేమ్ అని మనం టైప్ చేసాం, తర్వాత ఇక్కడ హేమంత్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఇచ్చా కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో అలా ఇన్పుట్ తీసుకొని ఇలా అవుట్పుట్ రావడాన్ని అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటాం. ఇవన్నీ ఒకే క్వశ్చన్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ కోడ్ మొత్తాన్ని డీకోడ్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, స్ట్రింగ్ నేమ్ని అయితే మనం డిక్లేర్ చేసాం. ఏమని డిక్లేర్ చేసాం, స్ట్రింగ్ నేమ్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇంట్ ఏజ్ కోసం ఇంట్ వాడాం, ఎందుకు, ఏజ్ అనేది 5, 10, 20 ఇలా నెంబర్స్లో ఉండేది కాబట్టి మనం ఇంట్ డేటా టైప్ని అయితే వాడాం.
నెక్స్ట్ జెండర్ అనేది మేల్ ఫీమేల్ని ఎఫ్ అనుకుందాం. ఈ సింగిల్ క్యారెక్టర్సే కదా, సింగిల్ క్యారెక్టర్స్ కాబట్టి మనం క్యారెక్టర్లు అయితే స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్, ఇది అవుట్పుట్ చూపించింది. సిఇన్ నేమ్ మనం ఇన్పుట్ తీసుకుంటానికి. నెక్స్ట్ ఇది అవుట్పుట్కి, ఇది ఇన్పుట్కి, అవుట్పుట్కి ఇన్పుట్కి. ఇప్పుడు మనం అవుట్పుట్ ఫార్మాట్ చేయాలి. ఫస్ట్ ఏం కనపడాలి మనకి, నేమ్ అని కనిపించి ఇక్కడ వాళ్ళు ఏం ఇన్పుట్ ఇస్తే అక్కడ అది కనపడాలి. నెక్స్ట్ ఏజ్ అని ఇచ్చి ఇక్కడ ఏదైతే అది కనపడాలి అని మనం అనుకుందాం. జెండర్ అని ఇచ్చి వాళ్ళు ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఇక్కడ కనపడాలి. సో అలా ఫార్మాట్ చేసుకుందాం. నేమ్, నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అక్కడ నేమ్, ఆ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ ఒక సపరేట్ లైన్. నెక్స్ట్ ఏజ్ వాళ్ళు ఏమి ఇన్పుట్ ఇస్తే వాళ్ళ కోసం. నెక్స్ట్ సపరేట్ లైన్, జెండర్ వాళ్ళు ఏ జెండర్ అయితే ఎంటర్ చేస్తారో ఇలా. దీని నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు, ఫస్ట్ మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం, అవుట్పుట్ ఎలా తీసుకోవాలో కూడా నేర్చుకున్నాం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ క్వశ్చన్ ద్వారా కవర్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంది, టూ నెంబర్స్ ఒక సంథింగ్ ఏ అని బి అని ఉన్నాయి. ఏ 10 ఉంది, బి 5 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే సి అనే ఒక వేరియబుల్లో ఈ సమ్ స్టోర్ చేస్తే ఎంత అయింది, సి ఈక్వల్ టు 15. ఇది దీని ద్వారా మనకి ఏంది, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, రిమైండర్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా. ఫస్ట్ మనం ఇది నేర్చుకుందాం. నెక్స్ట్ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీని కోడ్ రాసేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న ఈ కోడ్ని తీసేసేసి మనం ఇంట్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, డబల్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. మీకు యూస్ కేసుని బట్టి చేసుకోండి. ఎలాగంటే ఇప్పుడు సరే ఓకే, నేను ఇప్పుడు మీకోసం నేను డబల్తోనే చేస్తాను. డబల్ ఏ ఈక్వల్ టు 10.05 అనేది నేను డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ డబల్ బి ఈక్వల్ టు 25.036. దాన్ని ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకున్నాం, సిలో అయితే స్టోర్ చేసుకుందాం ఒక వేరియబుల్లో. సో మనకేంది, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు సి అవుట్ సిని అయితే మనం అవుట్పుట్ ఇచ్చేద్దాం. చూడండి, రన్ చేయండి. ఫస్ట్ 35.086 ఎడిషన్ చేసాం. 10.05, 25.036 అది కలిపితే ఎంత వచ్చింది, 35.086 వచ్చింది. ఇలా కాదు, నేను ఇన్పుట్ తీసుకుంటాను అప్పుడు అవుట్పుట్ ఇస్తాను అంటే ఓకే మీ ఇష్టం, ఇది కూడా చేసేద్దాం. ఫస్ట్ మనం ఓకే ఈసారి ఇందాక డబల్లో చేసాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో చేద్దాం. ఇంట్ ఏ బి అనుకుందాం, రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. ఫస్ట్ సి అవుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని మనం యూజర్ని అయితే అడుగుదాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ సిఇన్ ఏ. నెక్స్ట్ సి అవుట్ ఎంటర్ సెకండ్ నెంబర్, రెండో నెంబర్ని యూజర్ని ఎంటర్ చేయమని చెప్పి చూద్దాం. సిఇన్ బి. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు సి అవుట్ మనం ఏమేమి ప్రింట్ చేద్దాం అంటే ఒకేసారి ప్రింట్ చేసేద్దాం. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఎంత వచ్చింది మనకి, సమ్ము ఏ ప్లస్ బి. ఇక్కడైతే చెప్పేద్దాం ఏ ప్లస్ బి ఇంత సమ్ వచ్చింది అని చెప్పి ఇక్కడ రాద్దాం. ఇప్పుడు మనం రన్ చేద్దాం కోడ్ని రన్ చేస్తే ఏంది, ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి 10 అని ఇచ్చేసాం. ఎంటర్ సెకండ్ నెంబర్ ఎంత, సంథింగ్ 56 అనుకుందాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, సమ్ ఆఫ్ 10 and 56 is 66. ఈ 10ని 56ని కలిపేసి 66 అయింది. ఇలాగే మనం మల్టిప్లై చేయొచ్చు. సరే ఇప్పుడు మనం ఆ నెంబర్స్ని తీసుకున్నాం కదా, డైరెక్ట్గా మల్టిప్లై అయితే చేసేద్దాం. ఇప్పుడు ఏంటి, సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసేసి జస్ట్ మల్టిప్లికేషన్గా మారుద్దాం. ఇక్కడ ఏం మార్చాలి, సమ్ తీసేసి ప్రోడక్ట్ అని పెట్టేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్, ప్రోడక్ట్కి ఏంటి వాడేది మనం ప్లస్ కాదు, మల్టిప్లికేషన్ సింబల్ కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ వాడేసాం. ఇప్పుడు చూడండి ఒకేసారి రెండు అయిపోతాయి. ఫస్ట్ నెంబర్ 10 యాడ్ చేసాం. నెక్స్ట్ 56 ఎంటర్ చేసాం. ఎంటర్ కొట్టంగానే చూడండి, ద సమ్ ఆఫ్ 10 and 56 is 66. ద ప్రోడక్ట్ ఆఫ్ 10 and 56 is 560. ఓకే, సపరేట్ లైన్ కోసం మనమైతే ఈఎన్డిఎల్ని ప్రింట్ చేద్దాం. ఈఎన్డిఎల్ ఇప్పుడైతే మనకి క్లారిటీగా అర్థమైంది. చూడండి ఫస్ట్ నెంబర్ ఒక 52, సెకండ్ నెంబర్ ఎంత ఒక 10 అనుకుందాం. ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ 52 and 10 is 62. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ 52 and 10 is 520. ఇక్కడైతే మనకి ఎడిషన్ జరిగింది. 52 + 10 62 అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ 52 × 10 మల్టిప్లై చేసి 520 అనేది ప్రొడ్యూస్ చేసింది. ఇలా ఏదైనా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ద్వారా
చేసేయచ్చు. అది మీరు ఎడిషన్ కానివ్వండి, సబ్ట్రాక్షన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, అలా ఏదైనా మీరు చేసేయచ్చు. దీని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. మల్టిప్లికేషన్ చేయటం, సబ్ట్రాక్షన్ చేయటం, డివిజన్ చేయటం, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లేదా సర్కిల్. రెక్టాంగిల్, సర్కిల్ రెండింటికి ఏరియాలు కనుక్కోమని క్వశ్చన్ ఉంది. నేనైతే సర్కిల్కి చెప్తాను, మీరు రెక్టాంగిల్కి ప్రాక్టీస్ చేయండి. సర్కిల్ కోసం ఏమేం కావాలంటే మనకి ఫస్ట్ పై వాల్యూ తెలిసి ఉండాలి. పై అంటే ఏంటి? 3.14, స్మాల్గా 3.14 లేదా 22/7 మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు రెండు విధాలుగా అయితే చేద్దాం మనం. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ ఇంటూ ఆర్ ఇలాగని రాయొచ్చు. లేదా మనం మ్యాథ్ లైబ్రరీ వాడి పవర్ ఆఫ్ ఆర్ కామా 2ని కూడా వాడే ప్రయత్నం చేద్దాం. రెండు విధాలుగా చూపిస్తాం మీకు. ఓకే, మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఆర్ స్క్వేర్ దీన్ని వాడి కోడ్ని అయితే రాద్దాం. ఫస్ట్ మనం ఏంటి కోడ్ రాయాలంటే ఒక రేడియస్ అనే వేరియబుల్ని కానీ లేదు మనకి సింపుల్గా అయిపోవడానికి ఆర్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. ఫ్లోట్ ఆర్. నెక్స్ట్ ఫ్లోట్ పై వాల్యూ కూడా డిక్లేర్ చేసేసుకుందాం. పై ఈక్వల్ టు 3.14. ఇది అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు సిఅవుట్ యూజర్కి చెప్దాం, నువ్వు ఎంటర్ చేయి రేడియస్ అని చెప్పి. ఎంటర్ ద రేడియస్ని ఎంటర్ చేయని చెప్పి యూజర్కి చెప్తున్నాం. ఇప్పుడు సిఎన్ రేడియస్కి ఏం వేరియబుల్ ఇచ్చాం? ఆర్. సో ఆర్. ఇప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసుకుందాం. ఫ్లోట్ ఏరియా. ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు పిఐ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఇది సిఅవుట్. ఇప్పుడు ఏరియాని అయితే మనం ప్రింట్ చేసేద్దాం. ఏరియా. ఇప్పుడు రన్ చేయండి. రన్ చేయగానే ఏమైంది? ఎంటర్ ద రేడియస్. రేడియస్ ఎంత? 5 ఇద్దాం. 5 రేడియస్ ఇస్తే 78.5. దాని ఏరియా ఎంత వచ్చింది? 78.5. ఇక్కడ మీరు రాసుకోవచ్చు ద ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 5 ఈక్వల్ టు 78.5 అని కూడా రాసుకోవచ్చు. సో టైం సేవ్ అవ్వడం నేను రాసిన అంతే, మీరు ఎట్లా అయినా రాసేయచ్చు. ఇప్పుడు మనం ఏంటి సిమ్యాథ్ లైబ్రరీని అయితే వాడటానికి ట్రై చేద్దాం. సిమ్యాథ్ వాడాలంటే ఏంటి? ఫస్ట్ హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ సిమ్యాథ్. సిమ్యాథ్ని అయితే ఇంక్లూడ్ చేసాం కదా, ఇక్కడ దీన్ని అయితే కామెంట్ చేసేద్దాం. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతంగా అవసరం లేదు. మనం ఇక్కడ ఏరియాని ఎలా చేసుకుందామంటే ఏరియా ఈక్వల్ టు పిఐ ఇంటూ పవర్ ఆఫ్ పిఓడబ్ల్యూ ఆఫ్ ఆర్ కామా 2. ఎందుకు? మన ఆర్ స్క్వేర్ కావాలి కదా పవర్. సో దీన్ని అయితే వాడదాం. చూడండి సేమ్ అదే 5 వాల్యూ ఇచ్చా, 78.5 వచ్చింది కదా, ఏరియా వచ్చేసిందిగా. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? పవర్ వాడదాన్ని నేర్చుకున్నాం. పవర్ ఎందుకు వాడతాం? పవర్ వాడాలంటే మనం సిమ్యాథ్ లైబ్రరీని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. పవర్ అంటే ఏంటి? ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ కోసం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మామూలుగా ఆర్ ఇంటూ ఆర్ రాసాం. ఇప్పుడు ఆర్ స్క్వేర్ కోసం ఏం రాసాము? పవర్ ఆఫ్ ఆర్ కామా 2. సో రెండు విధాలుగా మనం ఈ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇలా మీ స్క్వేర్ క్యూబ్ అయితే రాస్తారు. కానీ ఇప్పుడు ఆర్ పవర్ 10 కావాలి. ఆర్ పవర్ 10 కావాలంటే ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇట్లా 10 టైమ్స్ రాస్తారా? రాయాలి కదా. సో పవర్ ఆఫ్ ఆర్ కామా 10 ఇలా వాడుకోవడానికి మనం సిమ్యాథ్ లైబ్రరీ అనేది పనికి వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నేర్చేసుకున్నాం. నెక్స్ట్ మనం అసలు ఇంటీజర్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేయొచ్చా, లేదంటే ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చా? ఫ్లోట్ టు ఇంటీజర్ అంటే ఏంటి? దీన్ని టైప్ కన్వర్షన్ అంటాం. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చడం. డేటా టైప్స్ మనం ఎందుకు మార్చాలి అంటే ఒక్కొక్కసారి అవసరం వచ్చింది, అవసరం వచ్చినప్పుడు మార్చుకోవడం కావాలి కాబట్టి టైప్ కన్వర్షన్ అయితే వాడతాం. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ నుంచి ఒక డేటా టైప్ ఉంది మనకి, ఇప్పుడు ఈ డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి కానీ ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి కానీ ఇలా అని చెప్పాను కదా. మీకు ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి చూపిస్తాను, క్లారిటీగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఇప్పుడు ఇదే తీసుకోండి. ఇక్కడ పై వాల్యూ ఇచ్చాం కదా, ఈ పై వాల్యూని ఇట్లా గట్టి పెట్టుకోండి, మిగతా అంతా తీసేస్తా. ఫస్ట్ ఫ్లోట్ పై ఈక్వల్ టు 3.14 కదా. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఈ వాల్యూని ప్రింట్ చేస్తా. సిఅవుట్ పిఐ ఈఎన్డిఎల్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇది ప్రింట్ చేయగల ఏమొచ్చింది? అందరికి తెలుసు 3.14 అని ప్రింట్ అయిద్దని. సో అది ప్రింట్ అయింది 3.14. ఇప్పుడు నాకు ఈ 0.14 వద్దు, నాకు ఇంటీజర్ల వాల్యూ కావాలి. ఇంటీజర్ల వాల్యూ కావాలి అంటే నువ్వు ఇలా చేసేసుకోవచ్చు. సిఅవుట్ ఇక్కడ పిఐని ఇచ్చాం కదా, జస్ట్ ఇలా ఒక బ్రాకెట్స్ పెట్టి ఐఎన్టీ ఇంటన్ రాయండి. ఇంటన్ రాసి పిఐ. ఇప్పుడు ఏమైందంటే ఈ పిఐ అనేది ఫ్లోట్లో ఉంది కదా,
ఆ ఫ్లోట్ కాస్త ఇంటీజర్గా మారిపోయింది ఇలా చేస్తే. ఇప్పుడు చూడండి, ఇందాక ఫ్లోట్లో ఉంది కాబట్టి 3.14, ఇప్పుడైతే ఇది ఇంట్లోకి మారింది. ఇంట్లోకి మారగానే వాల్యూ ఎలా చూపిస్తుంది 3, ఇంతకుముందు 3.14 అని చూపించింది, 3 అని చూపిస్తుంది. అలాగే మీరు ఏ డేటా టైప్ నుంచి అయినా ఇంకో డేటా టైప్కి మారచ్చు. జస్ట్ మీరు మారేటప్పుడు ఏం చేయాలి, ఇలా ఒక బ్రాకెట్స్ పెట్టుకొని ఫస్ట్ ఇలా బ్రాకెట్స్ పెట్టేసి ఇక్కడ మీరు ఇంట్లోకి మార్చాలా, ఇంట్ వేరియబుల్ నేమ్ కాబట్టి పై ఇలా ఇంట్లో అయితే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. సో మనం ఫ్లోట్లోకి మార్చాలి, అప్పుడు ఫ్లోట్ అని రాసేసి పిఐ. ఈ విధంగా మనం ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్కైనా మార్చుకోవచ్చు. దీన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. సో ఇది కూడా నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా వస్తాయి, ఇప్పుడు మనమైతే కోడ్ రాయటం కాదు, కోడ్ రాయటం ఈజీ, ఎందుకంటే జస్ట్ ఇలా అండ్ సింబల్ పెట్టేసాము కోడ్ అయిపోయింది. కానీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వీటిని సూడో కోడ్స్ అన్నాం. సూడో కోడ్ అంటే ఏంటి, మన కోడ్ ఇచ్చేసి మనం దాన్ని అవుట్పుట్ కనుక్కోగలగాలి. చాలా ఎగ్జామ్స్లో మీకు ఇది అయితే ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకేంటి, ఫస్ట్ ఏ ఈక్వల్ టు 12 అన్నాడు, బి ఈక్వల్ టు 25 అన్నాడు. దాని తర్వాత ఏ అండ్ బి, ఇప్పుడు ఏని బితో అండ్ చేసినప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్ ఎంత వాల్యూ వచ్చింది అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాడు. సో మనం ఏదైతే రాద్దాం, ఫస్ట్ ఏంటి ఏ ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 25 అన్నాడు. ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 25. ఫస్ట్ మనం వీటిని బిట్ వైజ్గా కన్వర్ట్ చేసుకోవాలి. బిట్స్గా కన్వర్ట్ చేస్తుంది తెలుసు కదా, 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 2 6 = 12, రిమైండర్ అంతా 0, 2 3 = 6, 0, 2 1 = 2, ఇక్కడైతే ఒకటి వచ్చింది, 2 0, ఇక్కడ 1. సో దీన్ని మనం రివర్స్ ఆర్డర్లో అయితే రాసుకుంటాం. దీని వాల్యూ ఏంటి 1 1 0 0. మీరు ఎలా చూసుకోవాలంటే జస్ట్ ఇక్కడ 1 2 4 8 అని రాశారు అనుకో, 8 × 1 8 ప్లస్ 4 × 1 4 ప్లస్ 0 ప్లస్ 0, దీని వాల్యూ ఎంత అవుతుంది 12. ఇది మీరు ఇలా బిట్స్గా కన్వర్ట్ చేసుకొని బిట్స్ నుంచి మళ్ళీ మామూలు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇలా ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు 25 చేయాలి. 25 రాయాలంటే నేను డైరెక్ట్గా రాసేస్తాను చూడండి, 16లో 1 రాస్తాం. నెక్స్ట్ ఎంత కలవాలి, 16 తర్వాత ఎంత ఉంది మనకి 4 5 9 ఉంది, 9 ఉంది కాబట్టి 8లో కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ 16 + 8 24, 24 తర్వాత ఏంటి మనకు 4 వద్దు, 2 వద్దు, 1. చూడండి 16 8 4 2 1, 16 1 16 + 8 + 0 + 0 + 1, 16 + 9 25 అయిపోయిందిగా. మీరు ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు. అది మీరు ఇప్పుడు ఏ అంటే ఏంది 1 1 0 0, బి అంటే 1 1 0 0 1 ఇదా. ఇప్పుడు ఏ అండ్ బి, ఏ అండ్ బి, ఏ అండ్ బి బిట్ వైజ్ ఆపరేటర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏని రాసుకోండి. ఏలో ఇప్పుడు 4 బిట్స్ ఉన్నాయి, బిలో 5 బిట్స్ ఉన్నాయి. ముందు జీరోస్ పెట్టుకోండి, ఆల్రెడీ తెలుసు కదా, ముందు 0 పెట్టినా కానీ ఏం కాదు. సో ఫస్ట్ 0 పెట్టేసి 1 1 0 0, కింద అయితే బి వాల్యూ రాసేద్దాం. బి వాల్యూ ఎంత 1 1 0 0 1. ఇప్పుడు అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ అంటే ఏంటి, మనకి 2 1s ఉంటే మాత్రమే 1 ఇచ్చేది, లేదా ఎక్కడ 0 కనపడినా, లేదు 2 0లు కనపడినా ఏదైనా వాల్యూ ఇచ్చేది 0. సో ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ ఈ 0 1 ఉంది, సో మనకేమొచ్చింది 0, 1 1 ఉంది, 1 1 ఉంది కాబట్టి 1, 1 0 ఉంటే 0, 0 0 ఉన్న 0, 0 1 ఉన్న 0. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత 0 1 0 0 0. ఇప్పుడు రాసుకోండి 16 8 4 2 1. ఇప్పుడు ఇది 8 × 1 కాబట్టి దీని వాల్యూ 8. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ మనం కంప్యూటర్లో కోడ్ని అడుగుదాం. కోడ్ని ఎలా చేయాలి, ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 12 అని ఇచ్చేద్దాం, ఫస్ట్ వాల్యూబుల్ 12 కాబట్టి. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు 25 డిక్లేర్ చేసాం కదా. ఒక సి అనే వేరియబుల్ కూడా తీసుకుందాం, ఇంట్ సి. ఇది మొత్తం ఒకే లైన్లో చేయొచ్చు, మీ ఇష్టం. ఒకే లైన్లో చేయొచ్చు, 3 లైన్స్గా రాసుకోవచ్చు, మీ ఇష్టం. కాబట్టి సి ఈక్వల్ టు ఏ, బిట్ వైజ్ అండ్కి యాంపర్సెంట్ సింబల్ బి, సి అవుట్ సి అని ఇచ్చేద్దాం, సి అవుట్ సి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అయింది, జస్ట్ రన్ చేశారా చూడండి, 8 అని వచ్చింది. 8 అని ఎలా వచ్చిందో నేను మీకు చేసి చూపించాను. డైరెక్ట్ మీరు కంప్యూటర్ని అడిగితే 8 అని చెప్పి చూపించేసింది. ఈ విధంగా మనం అయితే బిట్ వైజ్ ఆపరేటర్స్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఆర్ గురించి మాట్లాడుకుందాం. బిట్ వైజ్ ఆర్. ఆర్ అంటే ఏంటి, ఆర్ కూడా ఏం లేదు, జస్ట్ అంతే సింపుల్. ఏ అండ్ ఎలా చేశారో మీరు ఆర్ కూడా అలా చేయొచ్చు. ఆర్ అంటే ఏంటి, 1 ఎక్కడ కనిపించిన 1 దాని వాల్యూ 1 అయింది. 1 0 ఉన్నా, 0 1 ఉన్నా, లేదు 1 1 ఉన్నా
ఏ విధంగా చూసినా మీరు ఆర్ చేసినప్పుడు ఆర్ అంటే ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట 1 కనిపిస్తున్నా కానీ మీకు 1 అయితే వచ్చేస్తుంది. లేదు 2 జీరోలే ఉంటే 0 వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా, ఏ అంటే బి అంటే వాటిని మనం రాసేసుకుందాం. ఏ 12 ఎలా రాయొచ్చు, అది రాద్దాం. 25 12 ఎలా రాయొచ్చు, 0 1 1 0 0, ఇది 1 1 0 1, అదే కదా చూసుకుందాం. ఇంకో 1 1 0 0 1 1 1 0 0. సో మనం ఏ వాల్యూని బి వాల్యూని రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఆర్ బి అంటే ఎలా చేయాలి, జస్ట్ మీరు అటు రాసేసుకోండి. 0 1 1 0 0 1 1 0 0 1. ఇప్పుడైతే ఆర్ చేసేద్దాం. ఆర్ కండిషన్ ఏంటి, ఎక్కడ 1 కనిపించినా కానీ మనం 1 రాసేసుకోవాలి. 1 1 ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి, సో ఈ ఒక్కసాటే మనకి 0 వస్తుంది. 0 1. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత, ఇది 16, ఇది 8 బిట్, ఇది 4, ఇది 2, ఇది 1. సో మనకి 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 1, 16 8 24, 28 29. ఏఆర్బి వాల్యూ ఎంత, 29 వచ్చింది. ఇప్పుడు మనం ఇదైతే కోడ్ని అడుగుదాం. జస్ట్ మీరు 2 ప్లేస్లో ఆర్ సింబల్. ఆర్ సింబల్ అంటే ఏంది, సింగిల్ స్లాష్ని స్ట్రైట్గా పెడితే అది ఆర్ సింబల్. సో దీన్ని అయితే రన్ చేద్దాం. ఆర్ సింబల్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడండి, అదిగో 29 అయితే ప్రింట్ అయిపోయింది మనకి. ఈ విధంగా బిట్ వైజ్ అండ్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం అయితే ఎక్స్ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్స్ఆర్ గురించి జస్ట్ మీరు ఎక్స్ఆర్ ఆల్రెడీ తెలుసు కదా. ఎక్స్ఆర్ అంటే ఏంటి, 0 1 ఉన్నా 1 0 ఉన్నా డిఫరెంట్గా ఉంటే దాని అవుట్పుట్ అయితే మనకి 1 వచ్చింది. లేదు మనం సేమ్ ఇచ్చాం అంటే 0 0 కానీ 1 1 కానీ ఇలా అయితే ఇన్పుట్ ఇస్తే దాని అవుట్పుట్ మనకి 0 వచ్చింది. సో ఈ వాల్యూస్ చేసేద్దాం. 12 ఎలా రాస్తాం మనం, 0 1 1 0 0, ఇది కదా. 25 ఎలా రాస్తాం, 1 1 0 0 1, ఇది. మనం ఎక్స్ఆర్ని అయితే చేద్దాం. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఫస్ట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 1, ఈ 2 సేమ్ ఉన్నాయి, 1 1 సేమ్ ఉన్నాయి కాబట్టి 0, ఇక్కడ 1 0 కాబట్టి 1 0, ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంటే 1. ఇప్పుడు ఈ వాల్యూని అయితే రాసేద్దాం. 16 8 4 2 1. ఫస్ట్ ఏంటి, 16 ప్లస్ 4 ప్లస్ 1, ఈ వాల్యూ ఎంత 21. సో మనకి ఎక్స్ఆర్ చేస్తే ఎంత అవుతుంది, 21. దీన్ని అయితే మనం కంప్యూటర్ని అడిగేద్దాం. కంప్యూటర్ని అడగడానికి ఏం చేసాం, జస్ట్ ఎక్స్ఆర్ సింబల్ని ప్రింట్ చేసేసి ఓకే రన్ చేసేయండి. చూడండి 21 అయితే వచ్చేసింది, చూసారు కదా. ఈ విధంగా మనం అయితే బిట్ వైజ్ ఆపరేటర్స్ని వాడుకోవచ్చు. ఏమేమి వాడాము, అండ్ కానీ ఆర్ కానీ ఎక్స్ఆర్ కానీ ఇలా ఏదైనా మీరు జస్ట్ ఇలా బిట్స్లో కన్వర్ట్ చేసుకొని, ఫస్ట్ మీరు బిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. బిట్స్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ చూసాం కదా, బిట్స్లో కన్వర్ట్ చేసుకొని జస్ట్ ఏ ఆపరేషన్ అయితే చేస్తున్నామో ఆపరేషన్ చేస్తే అన్ని వాల్యూస్ అయితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే అసలు కండిషనల్స్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, అసలు స్విచ్ని ఎందుకు వాడతాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి జూనియర్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.